నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి. మేము సత్యనారాయణపురం విజయవాడ వాస్తవ్యంలో గత 95 సంవత్సరాలుగా మా ముత్తాతగారి జనరేషన్ నుంచి మేము సత్యనారాయణపురంలో నివసిస్తున్నామండి. ఇప్పుడు విషయం ఏంటంటే, పూనూరు గౌతమరెడ్డి ఎక్స్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ కార్పొరేటరు, వైసీపీ లీడరు, విజయవాడ సెంట్రల్కి సంబంధించిన వ్యక్తి మా ఆస్తిని, మా కుటుంబ ఆస్తిని కాజేసి మా కుటుంబాన్ని రకరకాల బాధలకు గురి చేస్తున్నాడండి. ముందు నేను డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మా ఫ్యామిలీ ఎటువంటిదో మీకు వివరిస్తానండి. మా తాతయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని సుమారు 400 ఎకరాలు స్వాతంత్రోద్యమాన్ని ఖర్చు పెట్టారు. మా నాన్నగారు వచ్చి రివోన్డ్ సివిల్ ఇంజనీరు, కృష్ణా బ్యారేజీ ఆర్కిటెక్టు. నేను కంప్యూటర్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి యూఎస్లో వర్క్ చేస్తూ డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తూ 2018 దాకా విదేశాల్లో ఉన్న వ్యక్తినండి. అతని గురించి వస్తే, పూనూరు గౌతమరెడ్డి గురించి వస్తే 43 క్రిమినల్ కేసులు, 2 కోకా కేసులు, ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు, 2 రౌడీ షీట్ యాక్ట్ కేసులు ఉన్న వ్యక్తి. అతని క్యారెక్టర్ ఇది క్యారెక్టర్. ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు జరిగిన అన్యాయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మా స్థలము సత్యనారాయణపురం విజయవాడ సెంటర్లో ఉంటుందండి. ఇది సత్యనారాయణపురం ఏరియా అనుకుంటే, ఇది భగత్ సింగ్ నగర్ రోడ్ అండి. ఇలా రోడ్డు స్ట్రైట్గా వెళ్తే సింగనగర్ బ్రిడ్జ్ వస్తుందండి. మన వరదలు జరిగింది కదా, ఆ బ్రిడ్జ్ వస్తుందండి. ఈ సైట్ అండి మాది. ఈ మార్కింగ్ చేసిన మొత్తం మా సైట్ అండి. ఇది 325 గజాలు, 126/1 రెవెన్యూ సర్వీస్ నెంబరు, 4144A/7 ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ అండి. ఇది 1949లో మా గ్రాండ్ ఫాదర్ గారు కొన్నారు. 1961లో ఆయన కాలం చేశారు. 1979లో మా తాతగారి కొడుకుల మధ్య ఆస్తి పంపకాల్లో మా నాన్నగారు అయినటువంటి గండూరి రాధాకృష్ణమూర్తి గారికి ఈ స్థలం వచ్చిందండి లీగల్గా. కానీ ఆయన వితిన్ 1 ఇయర్లో ఆయన సర్వీస్లో ఉండగా కాలం చేశారు. అంటే 1982 నుంచి మా అమ్మగారి పేరు మీద యాజ్ ఆన్ టుడే 2024వ సంవత్సరం, ఇప్పుడు మనం సెప్టెంబర్లో మాట్లాడుతున్నాం, యాజ్ ఆన్ టుడే వరకు మా అమ్మగారి పేరు మీద మ్యుటేషన్ జరిగి మా అమ్మగారే ట్యాక్సెస్ పే చేస్తున్నారండి. సరే, ఇప్పుడు ఏ విధంగా ఆయన ఆక్రమించాడన్నది మీకు చెప్తానండి. మేము 1949 నుంచి 2017 వరకు కూడా మా స్థలాన్ని మేము జాగ్రత్తగా కాగితాల పరంగా, పొజిషన్ పరంగా సేవ్ చేసుకోగలిగాము. ఈ 2017లో సుమారు ఆయన ఏం చేశారంటే, ఆయనకి సంబంధించిన వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్లు మా ప్రాపర్టీకి చూపించి ఒక వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ క్రియేట్ చేశాడండి. ఇన్ కొల్యూషన్ విత్ ది విఎంసి ఆర్ఐ, అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కొల్యూడ్ అయ్యి చేయడం వలన మా ప్రాపర్టీ మీద ఒక అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేశాడు. వైఎస్ఆర్ గారి విగ్రహం పెట్టేశాడు. వైఎస్ఆర్ గారి విగ్రహం పెట్టి వెనకాల షెడ్ వేసి పార్టీ ఆఫీస్ కింద నడుపుతూ తన కబ్జాని ఇక మొదలెట్టాడండి. అదేవిధంగా ఆయనకి సంబంధించిన వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్ని, మాకు ఆ డాక్యుమెంట్ ఎటువంటి సంబంధం లేదు, పవర్ కనెక్షన్ వాళ్ళకు కూడా చూపించి కరెంట్ కనెక్షన్ తెచ్చుకున్నానండి. ఇవన్నీ నేను మాట్లాడుతున్నది, నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉందండి. ప్రతి దానికి ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా, నోటి మాటగా మాట్లాడలేదు. ఈయన చేసిన దారుణాలన్నింటినీ కూడా మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి, పోలీసు వాళ్ళ దృష్టికి, రెవెన్యూ వాళ్ళ దృష్టికి, అందరికి దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు మాకు ఫేవర్గానే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, కానీ వాళ్ళు ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఎవరు ఇంప్లిమెంట్ చేసిన పాపాన్ని పోలేదు. చివరికి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరు నివాస్ గారు ఇచ్చారు. అంటే నివాస్ ఐఏఎస్ అప్పుడు కమిషనర్గా ఉండగా, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఫైనాన్స్లో ఉన్నారు. ఆయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారండి. అందులో ఈయన గౌతమ్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాన్స్పిరసీ మా ల్యాండ్ మీద చేశారన్నది ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ డాక్యుమెంట్లో. దాన్ని బేస్ చేసుకుని ఆయన యొక్క ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అందరినీ కొట్టేయడానికి డిమాలిషన్ నోటీసులు ఇస్తే ఆయన పూనూరు గౌతమ్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళినా అక్కడ రిలీఫ్ ఏం రాలేదండి. సరే, అలా కోర్టు కేసులు అలా జరుగుతూ ఉండగా 17 నుంచి మొన్న 23 డిసెంబర్ వరకు అలాగే ఆయన కబ్జా ఆయనలోనే ఉంది. అనాథరైజ్డ్ స్ట్రక్చర్ అందులోనే ఉంది. వైఎస్ఆర్ గారి విగ్రహం అలాగే ఉంది. ఆయన రౌడీయిజంతో, ఆయన పలుకుబడితో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్నింటినీ మేనేజ్ చేస్తూ
మమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేశారండి. మేము పోలీస్ కేసులు పెట్టామండి, నా మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది, పోలీస్ కేసు కూడా పెట్టానండి. కానీ మాకు ఎటువంటి రిలీఫ్ రాలేదండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన 23 డిసెంబర్లో, అంటే డిసెంబరు నెల 23వ సంవత్సరంలో ఇక్కడ అనాథరైజ్డ్ స్ట్రక్చర్ని, పర్మనెంట్ స్ట్రక్చర్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే నేను మున్సిపల్ కమిషనర్ని, పోలీస్ కమిషనర్ని అందరినీ కలిసినా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఎటువంటి వ్యాలిడ్ బిఎంసి పర్మిషన్స్ లేకుండా మా స్థలంలో 5 స్టోర్డ్ బిల్డింగ్ కట్టేశాడండి ఆయన. మున్సిపల్ కమిషనర్కి అన్నీ తెలుసు, నాకు ఇచ్చాడు ఆయన. ఇదిగో ఇందులో ఉన్నాయండి అన్నీ. పాత మున్సిపల్ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు 3 డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఒక ఐపీఎస్ ఆఫీసరు, కరెంట్లీ హీఈస్ ది డీజీ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్, ఆయన నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. తర్వాత మనకి కౌంటర్లు ఇచ్చారు హైకోర్టు కేసుల్లో. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్ పీడీసీఎల్ ఇచ్చారు. ఇంత పెద్ద పెద్ద డాక్యుమెంట్స్, పెద్ద పెద్ద వ్యక్తులు నాకు డాక్యుమెంట్స్ ఇచ్చిన ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఆయన ఇల్లీగల్ స్ట్రక్చర్ వేసుకుని మా ల్యాండ్లో అనుభవిస్తున్నాడండి. మన సొంత ల్యాండ్లో మన సొంత ఇల్లు కట్టుకోవడానికే మన మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ కావాలి. మనం ఏదైనా ప్లాన్స్ని ఏదైనా డీవియేట్ చేస్తే మన మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ నా ల్యాండ్లో ఆయన ఎటువంటి పర్మిషన్స్, వ్యాలిడ్ పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినా మరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో, ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ కమిషనర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో, మరి నారా లోకేష్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారో వాళ్ళే చెప్పాలండి దీనికి ఆన్సర్. నాది ఏదైనా ఇవాళ నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, నాది ఏదైనా తప్పు ఉంటే నాకు నడి రోడ్డు మీద శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదండి, కాల్చి పారేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు ఎంతో కొంత న్యాయం చేయండి. గత 7 ఏళ్లుగా నేను పోరాడుతుంటే నాకు ఇంతవరకు ఒక్క పైసా లాభం రాలేదు. ఇలాంటి అనాథరైజ్డ్ స్ట్రక్చర్లు వైసీపీ గవర్నమెంట్లోనూ మాకు ఇబ్బందులు జరిగి, టీడీపీ గవర్నమెంట్లోనూ ఇబ్బందులు జరిగితే ఇంకా మీ ఏ గవర్నమెంట్ వచ్చి మాకు లాభం ఏంటండి? ఎంతోమంది ఇప్పుడు మీరు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అంటారు. ఏ అనే ఆఫీసర్కి పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తున్నానండి విత్ ఎవిడెన్స్. ఏ అనే ఆఫీసర్కి పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో మనం పిటిషన్ ఇస్తే అది ఏ నుంచి బీకి, బి నుంచి సికి అలా వెళ్ళి జడ్డు దాకా వెళ్ళి జడ్డు దగ్గర క్లోజ్ అయిపోతుందండి. ఆ జడ్డు దగ్గర ఏం పరిష్కరించబడదండి. మన గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏదో పరిష్కరించబడింది అనుకుంటున్నారు. నా విషయంలో నేను అందరు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాను, ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గరికి వెళ్ళాను, సిఎస్ల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, డీజీల దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళాను, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే నా దగ్గర నిజాయితీ ఉంది, కాగితాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు నాకు టీ ఇచ్చి అంతా నీకు అన్యాయం జరిగిందని చెప్పడం, టీ ఇచ్చి పంపించడమే తప్ప ఆన్ గ్రౌండ్ వచ్చి నాకు న్యాయం జరుగుతున్న మాత్రం జరగట్లేదు. నాకు తక్షణం న్యాయం చేయాలని, జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీరందరూ కలిసి ఆపి ఈ బ్రాహ్మణుడికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.